ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టడం ఏంటి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మొత్తానికి ఇదే అంశాన్ని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్మణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, పాటకి సంబంధించి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కొంతమంది భావిస్తూ ఉంటే దానికి సంబంధించి తెలంగాణ వాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది అసలుకి ఆంధ్రాకి చెందిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తెలంగాణలో ఏర్పాటు చేయడం చెప్పేసి ఇక్కడ కూడా ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలుకి ప్రజల్లో ఈ విధంగా ప్రాంతీయ భావాన్ని రెచ్చగొడుతున్న వాళ్ళని. పృథ్వీరాజ్ అండి అతని పేరు. ఇతను గతంలో అగర్వాల్స్ని కూడా గో బ్యాక్ అన్నాడు కదా, అందులో కూడా ఉన్నాడు ఇతను. అయితే నేను పృథ్వీరాజ్ గారిని అడిగేది ఒకటే, మీరు ఎవరిని వెళ్ళిపోమంటారు, ఎవరిని పెట్టద్దంటారు? ఇప్పుడు తెలంగాణ అనే పదం భారత రాష్ట్ర సమితిలో ఉందా? మరి ఎందుకు లేదు? తెలంగాణ అనే ఒక పదంతో ఒక ఉద్యమం నడిపి ఎంతోమంది ముందుండి వెనకుండి నడిపించి ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ అనే పదమే లేకుండా చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని దీనికి సమాధానం చెప్పమనాలి. ఇవాళ ఏ తెలంగాణ కోసం మీరు పోరాటం చేస్తున్నారు పృథ్వీరాజ్? దేనికి? అసలు తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ అని అందరికీ తెలుసు, తెలంగాణ వాసి అని తెలుసు, మీరు తెలంగాణ వారని తెలుసు. ఇంకేం కావాలి కొత్తగా? ఒకవేళ తెలంగాణ అనే ఉంది ఆ పదమే అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు తెలంగాణ ప్రజలు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు? మరి మీ తెలంగాణ అస్తిత్వం ఏమైపోయింది? తెలంగాణ వాదం ఏమైపోయింది? దీనికి సమాధానం చెప్పాలి. కళకి, కళాకారుడికి ప్రాంతం, దేశం, భాష, కులం, మతం ఉంటాయా? ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఉంటుందా? ఆయన ఎన్ని వేల పాటలు పాడారు, ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి దగ్గర, జీవో రావాలంతే. డిసెంబర్ 15 వారి జయంతి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది. సో ఇక్కడ పెడితే మీకు వచ్చిన తప్పేంటి? రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం ఉంది, పక్కనే పెడతారు. ఘంటసాల గారు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. రవీంద్ర భారతికి శంకుస్థాపన చేసింది అప్పటి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి గారు 1960లో. తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసింది సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ పేరు ఎవరిది? రవీంద్ర భారతి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద పెట్టారు. ఇది తెలుసా మీకు పృథ్వీరాజ్? తెలుసా అని అడుగుతున్నా. పేర్లు మార్చేస్తారా? ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టినట్టున్నారు, మరి అప్పుడు అబ్జెక్ట్ చేశారా? ఎందుకు చేయలే? మన్మోహన్ సింగ్ తెలంగాణ వాదా, తెలంగాణ వ్యక్త? ఎప్పుడు కూడా మనుషులు పంచుకోవటం నేర్చుకోవాలి, గొడవలు పెంచుకోవటం కాదు నేర్చుకోవాల్సింది. ప్రతిదాన్ని అడ్డుకోవటం, వితండవాదన చేయటం కాదు. ఈరోజు తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు నివసిస్తున్నారు. మీరు ఎవరిని వెళ్ళిపోమంటారు? ఇవాళ కులవృత్తులు చేసే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే ఉన్నారా? లేరుగా. రాహుల్ సిప్లిగంజ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. అది తెలంగాణ వాళ్ళు తీసిన సినిమానా? తెలంగాణ డైరెక్టరా, ప్రొడ్యూసర్స్ తెలంగాణ వాళ్ళ? రాహుల్ సిప్లిగంజ్ని ఆస్కార్ అవార్డు తీసుకోవద్దని చెప్తారా పృథ్వీరాజ్ మీరు? తప్పు కదా. అతని పాటకు వచ్చింది. నేను అనేది ఏంటంటే, అది నేను ఎందుకు చెప్పానంటే, రాహుల్ సిప్లిగంజ్ది కళాకారుడు, అతను ఒక గాయకుడు. అతనికి వచ్చింది, అందరం సంతోషించాం. ప్రపంచం మొత్తం ఒక తెలుగువాడికి వచ్చిందని సంతోషించారు తప్ప ఒక తెలంగాణ వాడికి వచ్చింది ఏంటని ఎవడో అనుకోవాలా, ఏ ఆంధ్రావాడు అనుకోవాలా. ఎందుకు అనుకోడంటే, ఆంధ్ర వాళ్ళకి అలాంటి నాది నేను అని ఉండదు, మన అని అనుకుంటారు. అవునా? మరి రాహుల్ సిప్లిగంజ్కి వచ్చినప్పుడు మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇక్కడ విగ్రహం పెడితే తప్పేంటండి? అసలు విగ్రహాలు తీసుకొచ్చిందే, పెట్టడం అనేది అలవాటు చేసిందే ఎన్టీ రామారావు గారు. లోవర్ ట్యాంక్ బండి మీద ఇన్ని విగ్రహాలు పెట్టారు, అవన్నీ తీసేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఇందిరాగాంధీ విగ్రహాలు తీసేస్తారా? రాజీవ్ గాంధీ విగ్రహాలు తీసేస్తారా? ఏవి తీసేస్తారు మీరు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు మరి ఇంతకాలం మార్చలేదు ఎందుకు? కేసీఆర్ ఏం చేస్తున్నారు ఇంతకాలం? ఎందుకు మార్చలేదు? మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, 2 టర్మ్స్ కదా. అందుకని మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. అవునా? ఏది మారుస్తారు మీరు? దేన్ని మారుస్తారు? ఇవాళ మీరేమంటున్నారు? అందశ్రీ విగ్రహం పెట్టాలి, గద్దర్ విగ్రహం పెట్టాలి, మంచిదే పెట్టాలి, ఎవ్వడూ కాదంట. గద్దర్ని గౌరవించారా కేసీఆర్? మీరు చెప్పండి. తెలంగాణవాదిగా పృథ్వీరాజ్. గద్దర్ని గౌరవించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అందశ్రీ పాడి మోసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు చేయలేదు ఆయన? పైడి జయరాజ్ విగ్రహం పెట్టాలి. తెలుగులో నటించాడు ఆయన. తెలుగులో ఒక్క సినిమా కూడా ఆయన నటించలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. తెలుగులో ఒక్క సినిమా కూడా ఆయన డైరెక్ట్ చేయలేదు. కానీ తెలుగు వ్యక్తి, తెలంగాణ వ్యక్తి. ఓకే, బాంబే వెళ్ళిపోయాడు ఆయన. ఆయన హిందీకి పనిచేశాడు, చాలా భాషల్లో పనిచేశాడు. ఆయన నటుడిగా పనిచేశారు, డైరెక్టర్గా కూడా చేశారు. ఒక సినిమానో ఎన్ని సినిమాలో నాకు తెలియదు, ఒకటని గుర్తు నాకు, 1, 6 ఎన్నో.
సరే ఆయన విగ్రహం కూడా పెట్టండి, ఎవడు కాదంటాడు? తెలంగాణ వాసి పెట్టండి, దానికి ఎవడు అబ్జెక్ట్ చేయడు. దానికోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెడతారు అంటే, ఇవాళ నుంచి మీరందరూ కూడా తెలుగు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పాటలు వినకండి, సినిమాలు చూడకండి, సినిమాల్లో నటించకండి తెలంగాణ వాళ్ళు, అంతే కదా. మరి తెలంగాణ వాళ్ళకి మీరు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదని ఆంధ్ర వాళ్ళని ఎందుకు అడుగుతారు? వాళ్ళ డబ్బులతో వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, తెలంగాణ వాళ్ళ డబ్బులతో తీయట్లేదుగా. నేను అనేది ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కట్టడి చేస్తారు, దేన్ని బ్యాన్ చేస్తారు? వాదనలు వద్దు, వాదాలు వివాదాలు కాదు. ఆయన ఒక గొప్ప కళాకారు. అయినా తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళని గుర్తించరండి, అదేం దౌర్భాగ్యం. తమిళ వాళ్ళు గుర్తించాకే తెలుగు వాళ్ళు గుర్తిస్తారు. ఒక బాలమురళీకృష్ణ, ఒక వీణ చిట్టిబాబు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే తెలుగు వాళ్ళే. ఈవెన్ మీరు త్యాగరాజ కీర్తనలు కూడా, త్యాగయ్యను కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళు ప్రతి సంవత్సరం చేశాక మనం ఇటీవల కాలంలో మనం చేస్తున్నాం త్యాగరాజ ఆరాధనోత్సవాలు. ఓకే, అర్థమైందా? కాబట్టి పృథ్వీరాజ్కి చెప్పేది ఒకటే, అనవసరమైన వాదనలు వివాదాలు తేకండి. ఇవాళ మీరు చెప్పే తెలంగాణ వాదం ఏమీ లేదు. తెలంగాణ వాళ్ళందరూ అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాల్లో చాలా విశాల దృక్పథంతో ఉన్నారు, ఆయన ఏమీ మీన్గా లేరు. కాబట్టి ఇవన్నీ పనికిమాలిన ఇది. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు. 15వ తారీఖు జీవో వచ్చాక వాళ్ళు విగ్రహం బహుశా ప్రతిష్టాపన చేస్తారు. అందరం ఎదురు చూద్దాం దానికోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.